అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వాలంటరీ వ్యవస్థ గురించి వచ్చింది. దాని గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంపార్టెంట్ అయిన అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాలంటరీ వ్యవస్థను వాట్సాప్ గ్రూపుల్లో నుండి, టెలిగ్రామ్ గ్రూపుల్లో నుండి రిమూవ్ చేయమని సచివాలయానికి ఆదేశం వచ్చిందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే దీనివల్ల చాలామంది వాట్సాప్లోను టెలిగ్రామ్లో రిమూవ్ చేస్తేనే విధుల్లో నుంచి తీసేస్తున్నట్ల ఒకసారి ఆలోచించండి. ఏదో షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు మీకోసం, ఏదో మీకు ట్రైనింగ్ ఇచ్చి మంచి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి మీకు ఒక మంచి 10,000 జీతం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని సరైన క్రమంలో వాడుకోవాలని గవర్నమెంట్ అయితే అనుకుంటుంది. ఆ క్రమంలో ఎన్నో మార్పులు తీసుకొస్తారు. కాబట్టి పాత డేటా అంతా రిమూవ్ చేసి న్యూ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వాన్ని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సచివాలయం సిబ్బందికి లెటర్ వచ్చింది మిమ్మల్ని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపుల నుంచి రిమూవ్ చేయమని. అలా అని మిమ్మల్ని విధుల్లో నుంచి తీసేసినట్లు కాదే, మీకు కాల్స్ వస్తాయి. మీ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ పరంగా, అలాగే మీ ఏజ్ పరంగా అన్ని పరిగణనలోకి తీసుకుని మీకున్న స్కిల్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి మిమ్మల్ని ఒక బెటర్ వేలో వాడుకోవాలి అని చూస్తుంది ఈ ప్రభుత్వం. సో నాకైతే తప్పు అనిపించడం లేదు. మిమ్మల్ని చక్కగా ఒక మంచి స్కిల్స్ ఇచ్చి 10,000 జీతం ఇచ్చి ఒక అఫీషియల్గా మిమ్మల్ని వాడుకుంటుంది వాలంటరీ వ్యవస్థను. దీనిలో ఎటువంటి మార్పు అయితే ఉండదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అలాగే చాలామంది నెగిటివ్ కామెంట్స్, వాలంటరీ వ్యవస్థ ఉండదు, ఇంకా తీసేశారు, జస్ట్ వాళ్ళ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నప్పుడు మనం కొంచెం ఓపికగా ఎదురు చూస్తే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి డియర్ వాలంటరీ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, 10,000 జీతం ఇస్తాము. అక్కడి నుంచే మనకి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాతవన్నీ కూడా తీసేసి కొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు. ఆ డిజైన్లో ఈ మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి. ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయినప్పుడు మార్పులు చేర్పులు అనేవి సహజం. వాటికి తగ్గట్టుగా మనం వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు మనం వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో తీసేసినంత మాత్రాన్ని విధుల్లోకి తీసుకోరు అనడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పేషెన్సీగా ఎదురు చూడండి. మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వాటికి పక్కా ప్రణాళికతో అన్ని విధాలా మిమ్మల్ని స్కిల్స్ పరంగా అన్ని విషయాలు ఇంప్రూవ్ చేసి మీ విధి విధానాలను మీకు అప్పచెప్తారు. దీనిలో డౌట్ లేదు. వెయిట్ చేయండి. కొంచెం సమయం పట్టొచ్చు ఇవన్నీ జరగడానికి. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా మీకు ఒక మంచి స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది గవర్నమెంట్ అనే ఒక ఆశతో ఎదురు చూడండి. మనిషే జీవితానికి ఆశే ప్రాధాన్యం. ఆశ ఉంటేనే మన జీవితంలో ఎదగగలం. ఓకేనా? థ్యాంక్ యూ. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.